కాంగ్రెస్ పాలనలోనే అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు రాష్ట్ర మంత్రులు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రైతులను, నిరుద్యోగులను, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు మంత్రులు. ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో రైతన్న నేతన్నలే ప్రాధాన్యతగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు రాష్ట్ర మంత్రులు. ఉపాధి కోసం వలసలు వెళ్లిన వారిని మళ్లీ తెలంగాణకు తీసుకువచ్చేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నా మేలైన పాలన అందిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల అపెరల్ పార్క్ లోని టెక్స్పోర్ట్ యూనిట్ ను మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి వస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు టెస్కోలోనే కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చారు. మన వాళ్ళు ఎక్కడైనా దేశాలకు పోయి పనిచేస్తున్నారో మళ్ళీ అందరూ తెలంగాణలోకి వచ్చి ఈ వృత్తికి చక్కగా ఆలంబించి వాళ్ళ జీవనోపాధి పెంచుకునేటట్టుగానే మౌలిక వసతుల కల్పన కోసం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పరిశ్రమను కాపాడాలి. పరిశ్రమలతో పాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది, వేలాది మంది నేత కార్మికులకు సంబంధించి ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో అంత్యోదయ కార్డులు ఎక్కడ లేని విధంగా ఈరోజు సూరత్ పోయినా సూరత్లో పనిచేసే ఆ నేతన్న సోదరులకు కూడా ఇన్ని వేల మందికి అంత్యోదయ కార్డులు లేవు. సిరిసిల్ల నేతన్నకున్న గుర్తింపు దేశ స్థాయిలో దాన్ని యథావిధంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. బాబు బండి సంజయ్ గారు, మీరేమో సన్న బియ్యం ఎక్కడ ఇయ్యరు, ఇక్కడ ఇస్తుంటేనేమో ఫ్లెక్సీలు పెట్టి మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టమంటారు. ఎక్కడ న్యాయం ఇది? చేతనైతే ఇలా ఏ చేనేత రంగం మీద జిఎస్టీ ఉందో జిఎస్టీ తొలగించే ప్రయత్నం చేయి. నీకు శక్తి ఉంటే కేంద్రం నుంచి ఈ ప్రాంతానికి, ఈ రంగ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ, భూభారతి చట్టంతో తెలంగాణలోని సన్నకారు రైతులకు, భూస్వాములకు న్యాయం చేకూరుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి. తర్వాత మనుగురు మండలంలోని బావి కూనవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ శివలక్ష్మి ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం చేశారు పొంగులేటి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా బాగలేదు. కొల్లగొట్టుకుని పోయాడు ఆనాడు ప్రభుత్వుడు. అయినా పేదవాళ్ళ కన్నీరు తుడిచే దాంట్లో, పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో, అది 2 లక్షల వరకు రైతన్నలకు రుణమాఫీ కానీ, సన్న వడ్లు పట్టించిన రైతన్నకి బోనస్ గా మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకు కానీ, అది వానాకాలం పంటకే కాదు వేసవకాలం పంటకు కూడా మనం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 60 కంపెనీల ద్వారా 11,000 ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు మంత్రులు సీతక్క, సురేఖ. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ నిలబెట్టుకున్నామన్నారు. వరంగల్లో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో మొత్తం చూస్తే కనీసం 1 lakh కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోయిన 10 years లో. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 59,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రజాపాలన అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మేము అంగన్వాడీ ఉద్యోగాలు కానీ 14,000 ఉద్యోగాలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్లలో ఏమేమి ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా చాలా మంది ఏజ్ దాటిపోయి ఈరోజు ఉద్యోగాలు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వంలో రాకూడదని వాళ్ళు ప్రవేశపెట్టి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారో అన్నిటినీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక దాదాపు 60,000 ఉద్యోగాలను మన ముఖ్యమంత్రి గారు నోటిఫై చేయడమే కాకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో ఇటీవల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రులు.
రాష్ట్రంలో 24,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రాగానే అన్నదాతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.